అనుకుంటున్నా. కాదు శ్రీకాంత్ గారు, ఓటు వేసిన పూర్తిగా ప్రతి ఇందులో ఒక్కరిని కాదండి, ఇందులో పూర్తిగా ఏమీ జరగలేదు అన్నది ఏం చెప్పట్లేదు కదా. కోర్టు 62 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు కదా. దాని మీద చార్జ్ షీట్ వేశారు కదా. అది బంగారు రూపంలో, రియల్ ఎస్టేట్ రూపంలో, వివిధ బ్యాంకుల్లో అన్నది వాళ్ళు చూపిస్తున్నవి డేటా. అవును, నేనేం చెప్తున్నానంటే లిక్కర్ పాలసీలో నేను ఒకటే చెప్తున్నా, పాలసీ మారిందా, మందు మారిందా, ఇక్కడ మారినది ఒక్కటే. అప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు నాయకులు ఇది. కానీ అది మారినా కూడా ఇప్పుడు వేసిన సిట్టులో కూడా ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఈ ఎంక్వైరీ జరిగేంత లోపు వర్మ గారు చెప్పండి, ఈ ఎంక్వైరీ జరిగేంత లోపు అయిపోయింది. మిథున్ రెడ్డి గారిని లోపలేసాం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని సాయంత్రానికి తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా వీళ్ళు మాటలంతా కూడా చాలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు నేను అనుకుంటున్నా. తప్పుదోవ పట్టిస్తున్నారు కూడా. అంతకన్నా ఏం లేదు. లిక్కర్ స్కామ్ లో ఏమీ జరగదు. ఆ విచారించని సిట్ స్కామ్ లో 62 కోట్లు ఏదున్నాయో దానికన్నీ మిథున్ రెడ్డి గారు దానికి చెప్తారు కదా. ఏముండేది, ఏం కథ అనేది ఊరికే వదలరు కదా. ఏదైనా కూడా నిజము నిలకడ మీద తెలుస్తుంది. కొంచెం ఓపిక పట్టి ఆలోచిస్తే కూటమి ప్రభుత్వానికి అన్ని అర్థమవుతాయి. కక్ష సాధింపు జరగగా ముందుకు పోకుండా మీరు ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపించి ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం. ఏమీ జరగదు, ఏమీ లేదు మాట్లాడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో నిద్రపోతాడు అంటే నాకు బాబాయ్ గుర్తొస్తున్నాడండి. గుండెపోటు బాబాయ్ గుర్తొస్తున్నాడు. నిజమే, గుండెల్లో నిద్రపోతున్నాడేమో. నాకు పవన్ నిద్ర తక్కువ పోతా ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ పోతా ఉన్నట్టున్నాడు. గుండెల్లో అంటే మా బాబాయ్ గుర్తొస్తా ఉన్నాడు శ్రీకాంత్ గారు. మాకు బాబాయ్ గుర్తొస్తా ఉన్నాడు. సార్లే గాని శ్రీకాంత్ గారు ఒక్క క్వశ్చన్, శ్రీకాంత్ గారు సార్, శ్రీకాంత్ గారు మా నాయకుడు ఆల్రెడీ చెప్పాడు. మేము పదే చెప్తా ఉన్నాం, ప్రతి డిబేట్ లో పదే మేము చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేశారని నేను చేయను అని పదే చెప్తా ఉన్నారు. తప్పు చేశాడు అని బయటకు తీసుకొని వస్తున్నారు. అయిపోయినాక నేను చెప్తాను. ఇది ఏది కాదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయిపోయింది కదా, చెప్పమంటారా? అయిపోయింది కదా సార్. అయిపోయింది కదా సార్, అయిపోయింది కదా సార్. ఇప్పుడు గౌరవాల గురించి మీరు మాట్లాడాలి మహాప్రభు, గౌరవాల గురించి మీరు మాట్లాడాలి. కానీ చాలా గౌరవం ఇచ్చారు సార్. మహిళలకు గౌరవం అంటే మంచి పాయింట్ సార్. అసలు మీ పార్టీ చెప్పాలి సార్ మహిళలకు గౌరవం గురించి. తమరు చెప్పాలి సార్ ప్రవచనాలు మహిళలకు గౌరవం గురించి. మహిళలకు గౌరవం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలి. మేమేమన్నా అంటే అన్నామంటారు సార్, ఏమన్నా అంటే అన్నామంటారు. మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడాలి, మేము వినాలి. ప్రజలు సార్, నెల్లూరు వెళ్ళి కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్పండి సార్ మహిళల గౌరవం ఇవ్వమని. నెల్లూరు వెళ్ళి మీ ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్పండి మహిళల గౌరవం ఇవ్వండి. తాడేపల్లి ఖాళీగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి చెప్పండి. తాడేపల్లి ఇంట్లో ఖాళీగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి చెప్పండి. తాడేపల్లి ఇంట్లో ఖాళీగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి చెప్పండి మహిళల గౌరవం మహిళలకు గౌరవం ఇవ్వమని. తాడేపల్లి ఖాళీగా కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. నెల్లూరు వెళ్ళి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే చెప్పండి. కొద్దిగా ఆగండి. నేను చెప్పేంత వరకు వినండి. నేను చెప్పేంత వరకు విన్నాక మీరు మాట్లాడాలా, మేము వినాలి. పట్టండి, మీరు చెప్పండి మీ విషయాలు. మళ్ళీ మీరేమున్నా కూడా వర్మ గారు, నేనేం చెప్తున్నానంటే వీరు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎక్కి దయాసుల మీద పవన్ కళ్యాణ్ గారు గొంతి పిసుకు చంపుతానంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడుతున్నారు. నిన్న ఏం చేశారు, లాస్ట్ కు మహిళలే చంపుతున్నారు జనాల్ని. మనం కాళహస్తిలో చూసాం, మహిళలే చంపేస్తున్నారు జనాల్ని, పక్కన డ్రైవర్లని, అనుగుల్ని, అనుమాయుల్ని. మహిళలకు గౌరవం ఇచ్చేది నేర్చుకోండి. ఈ రోజు ఎంత బాధపడ్డారనే విషయం చూడాలి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ సిట్టు ఎంక్వైరీ చేసిన వర్మ గారు, సిట్టు ఎంక్వైరీ చేసినా ఏది చేసినా చట్టానికి మా పార్టీ నాయకులు అందరూ కూడా కట్టుబడి ఉంటారు. చట్టము ఏ విధమైన చర్యలు మీరు చేసే ఒక్క నిమిషం మీకు ఇస్తాను, ఎందుకంటే ఆయన సిగ్నల్ లేదు కదా, ఆయన జాయిన్ అయ్యారు. ఆయన వెర్షన్ కూడా మనం వినాల్సిన అవసరం ఉంది. నాగేంద్ర మాట్లాడారు. 2 నిమిషాలు వినండి. ఎందుకు సార్ ఎన్డీఏ వాళ్ళ గుండెలో నిద్రపోవడానికి తాడేపల్లిలో 15 బెడ్రూమ్లు, ఆ బెంగళూరు పోతే 200 బెడ్రూమ్లు సౌదము, ఇడుపులపాయలో 20 బెడ్రూమ్లు, పులివెందల్లో 12 బెడ్రూమ్లు,
ఆడంతా వదిలేసి ఇక్కడ ఎందుకు నిద్రపోవడం, ఏముండదు మా గుండెల్లో నిద్రపోవడానికి, ఏమున్నది నిద్రపోవడానికి, ఆయన నిద్రపోతున్నాడంట. నేను అందుకే 5 ఏళ్ళు నిద్రపోయింది సాల్దా ఈ ప్యాలెస్లు అన్నిటిలో. నిద్రపోయినాడనే కదా దించినారు ప్రజలు. తర్వాత ఇందాక ప్రసాద్ సార్ చెప్పినాను, నేను ఏం చెప్తున్నానంటే సార్, ఆ 27 రూపాయల 70 పైసలు ఏదైతే ఆయన చెప్పినాడో ఈ స్పిరిట్, వర్మ గారు ఇది వినాలి. నాకు టవర్ పోతున్నా నేనేదో పెంచేనా చెప్తాను. 7 రూపాయలతో స్టార్ట్ చేశారు సార్ వైసీపీ వాళ్ళు. అంటే 7 రూపాయలతో ఆ స్పిరిట్, 27 గవర్నమెంట్, ఎంత తేడా. ఈ 7 రూపాయల స్పిరిట్ ని ప్రీమియం ఇదే, చీప్ లిక్కర్ ఇదే, టాప్ లిక్కర్ ఇదే. అదే కదా జనాలు అనింది. ప్రీమియము 3 ఇదే. బాటల్లో కొత్త బాటల్లో కొత్త స్టైలిష్ గా అది వేసేస్తే ప్రతి చోటకు ఇదే. ఇది